ఆమని ఈ పేరు వింటే టాలీవుడ్ ప్రేక్షకులు సినీ ప్రియుల కన్నుల ముందు ఒక బాపు బొమ్మ కనిపిస్తోంది. మిస్టర్ పెళ్ళాం సినిమాతో నంది అవార్డు అందుకునే స్థాయి ప్రతిభను కనబర్చిన ఆమని టాలీవుడ్లో టాప్ హీరోయిన్ రేంజ్కి ఎదగలేకపోయినా ప్రేక్షకులకి ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు పోషించడంలో మాత్రం సక్సెస్ సాధించిందనే చెప్పాలి. అలాంటి ఆమని సడన్గా హజ్రా తన తమిళ నిర్మాతను పెళ్లి చేసుకుని తెరమరుగైపోయింది. ఆ తర్వాత చాలా ఏళ్లకు ఆ నలుగురు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ భార్యగా నటించి మరోసారి తనలో యాక్టింగ్ టాలెంట్ ఉందని ప్రూవ్ చేసుకుంది. అయితే అప్పట్లో తన తమ్ముడి భార్యను వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న ఆమని ఇప్పుడు ఎలా ఉందనే విషయం చాలా మందికి తెలియడం లేదట. సినిమాల్లో నటించే అవకాశం వస్తే టాలీవుడ్కి వచ్చి వెళ్తున్న ఆమని తన పర్సనల్ విషయాలను మాత్రం ఎవరికీ చెప్పడం లేదు. అసలు ఆమని ప్రస్తుతం తన భర్తతో కలిసి ఉంటుందా లేక భర్త నుంచి విడిపోయిందా అనే విషయంలో చాలా మందికి క్లారిటీ లేదు. 3 ఏళ్ల క్రితం వచ్చిన చందమామ కథలు అనే సినిమాలో ఆమని నటించింది. ఆ సినిమాలో సీనియర్ నటుడు నరేష్తో లిప్ లాక్ సీన్లో నటించింది. దీంతో టాలీవుడ్ వర్గాలు ఒక్కసారిగా షాక్ అయ్యాయి. సీనియర్ నటి, పిల్లలకు తల్లి అయిన ఆమని ఇలా చేసిందేంటి అని కొందరు ఆరా తీయడం మొదలుపెట్టారు. కొందరైతే ఆమె భర్త నుంచి విడిపోయి చాలా కాలం అయిందని, అందుకే ఇలాంటి సీన్లో నటించేందుకు ఒప్పుకుందని చర్చించుకుంటున్నారు. మరోవైపు తన ఫ్యామిలీ గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఏ విషయం చెప్పకుండా మాట దాటేస్తోందట ఆమని. మొత్తానికి సినిమాలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఆమని ఫ్యామిలీ లైఫ్లో ఏదో జరిగిందనే ఊహాగానాలు మాత్రం వినిపిస్తున్నాయి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.